క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డ్ మోత మోగిస్తూ ఉండగా మరోవైపు హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ సందర్భంగా ఏదో చోట పుష్ప తరహాల స్మగ్లింగ్ అనే వార్తలు రెగ్యులర్ గా మనం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో ఓ దుండగుడు పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తికెళ్లడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన సాత్విక్ కాకినాడ జిల్లా నర్సీపట్నం వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ పోస్టర్ పుష్ప 2 మూవీ చూసి బస్టాండ్ లోని బస్సులో నిద్రపోయాడు. అయితే ఆ క్రమంలో బస్సుకు తాళం ఉండటాన్ని గమనించాడు. ఇంకేముంది బస్సు స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లాడు. సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద నిందితుడు బస్సు ఆపి అక్కడ పడుకున్నాడు. అయితే బస్సు కనిపించకపోవడాన్ని గమనించిన బస్సు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హైజాక్ చేసిన బస్సు చింతలూరు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకుని అక్కడకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అలాగే బస్సులో గుర్రపెట్టి నిద్రపోతున్న దొంగను కూడా అరెస్టు చేశారు. నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గోవిందరావు దీనిపై స్పందించారు. తాను పోలీస్ స్టేషన్ లో ఉండగా ఉదయం ఓ కంప్లైంట్ వచ్చిందన్నారు. గీతం రాజు అనే వ్యక్తి అద్దె బస్సులు నడుపుతున్నాడు. తుని నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసీ బస్సు రాత్రి మిస్ అయింది. రాత్రి పార్కింగ్ చేసిన బస్సును ఉదయాన్నే కనిపించకపోవడంతో బస్సు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేయగా వెంటనే తుని చింతపల్లి రూట్ లో 2 టీమ్స్ ఏర్పాటు చేసి చెక్ చేశామన్నారు. అయితే చింతపల్లి పరిధిలో బస్సు ఉందని సమాచారం రాగా అక్కడి టీంను అలర్ట్ చేయగా వెళ్లి బస్సును గుర్తించారు. నిందితుడు బస్సులోనే నిద్రపోతున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ లో అన్ని రికార్డ్ అయినట్లుగా ఆధారాలు ఉన్నట్లు ఎస్ఐ తెలిపాడు. 2016 మోడల్ బస్సు చోరీ అయ్యింది. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే నిందితుడికి గతంలో హెవీ వెహికల్స్ నడిపిన అనుభవం ఉందని, దాని కారణంగానే ఇప్పుడు బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడని ఎస్ఐ తెలిపారు. 4:30కి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ 5 గంటల బస్సు స్టార్ట్ అవ్వాలి. 4:30కి ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ లో బస్సు లేదు అనేసి వెంటనే ఓనర్ గారికి చెప్పడం జరిగింది. ఓనర్ గారు వచ్చి మనకి ఒక థెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్ గా మా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను. సార్ ఇమీడియట్ గా టీములు ఫామ్ చేయమన్నారు. ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇమీడియట్ గా 3 టీములు, ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము, నెక్స్ట్ రూట్లు 2 రూట్లలో తుని రూటు, నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకి 2 టీములు ఏర్పాటు చేసి పంపించాము. పంపించిన తర్వాత ఈలోపు మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్ లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది.